నేను ఇప్పుడే గౌహతిలో ల్యాండ్ అయ్యాను. ఐ కాల్ యూ బ్యాక్. యా యూ మిస్ ఇట్. నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. నమస్కారం మాధవ్ గారు. నమస్కారం. ఇటువైపు ఉండండి, నేను తీసుకొస్తాను. వద్దు, నేను తీసుకొస్తాను. రండి. థ్యాంక్ యూ. అమ్మ నాకు ఫోన్ చేసింది. నాన్నగారే ఫోన్ చేయించారు. యాత్ర ఎలా జరుగుతుందని అడగడానికి ఫోన్ చేస్తుంటారు. అంతా బాగానే ఉందని చెప్పావుగా. సీరియస్లీ? ఇఫ్ ఆల్ ఈస్ గుడ్ అయితే మళ్ళీ నాన్నగారిని డబ్బెందుకు అడిగావు నువ్వు? ఇలా చూడు ప్రియా, మనిద్దరి మధ్య చాలా ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ సరిచేయటం కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. ఐ బెగ్ యూ అండ్ యూ కేమ్. థ్యాంక్స్ ఫర్ దట్. నేను రాను అని నువ్వు చెప్పుండొచ్చు. మాధవ్, దట్స్ నాట్ వాట్ ఐ ఆస్క్డ్. నేను డబ్బుల గురించి అడుగుతున్నాను. ఆర్ట్ యు అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ప్రియా, సిగ్గుంటే మళ్ళీ అడిగేవాడినే కాదు కదా. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్రియా. There's nothing left to understand, Madhav. So, what you are asking me? యా సో మీరు దేవుడి మీద చేస్తున్న రీసెర్చ్ ఎక్కడి వరకు వచ్చింది? My research on God. Tell me one thing. మీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? You're not sure. I'm not sure. Maybe. Yeah. You know what I have realized? The people in Indian culture or Western culture are all the same. వాళ్ళు బేసిక్గా రెండు విషయాల్ని నమ్ముతారు. కష్టపడి పని చేయాలి, ఓకే, అండ్ మనం ఏం చేసినా సిన్సియర్గా చేయాలి. ఎగ్జాక్ట్లీ ది సేమ్. కానీ ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే, తప్పుగా అనుకోకండి, ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇండియన్ పీపుల్ ఆర్ లేజీ బాన్స్. అందుకే చేస్తున్న ప్రతి పనిని కూడా కర్మ అంటారు. అదేంటో తెలియదు కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు కర్మల్ని సరిగ్గా చేయకపోతే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించాలి అంటారు. ఇదిగో అక్కడే దేవుడు అనే మాట వస్తుంది. దాన్ని దేవుడు అనరు, దాన్ని భయం అంటారు. అది మనసులో గుర్తుంచుకోండి. అప్పుడే సోంబేరితనం వదిలి పనిచేస్తూ ఉంటారు. ఏంటి, అర్థమైందా? నువ్వేమంటావు? Excuse me. Oh, there it is. You should try this. What is this? Have fun. Just like try it. Can I try this? Go for it. Sure? యా తినండి. Yeah. యా Hey. తినండి. నోట్లోంచి పొగలేస్తున్నాయా? మ్యాన్, నేను మీ ఇద్దరిని క్షమించను. దాన్ని తినమని చెప్పారు కదా. ఇది మంచి చిల్లీ, బాగా కారంగా ఉండే చిల్లీస్ ని సర్వ్ చేసే ప్లేస్ ఇది. అండ్ దీని పేరేంటో తెలుసా? ఏంటి? భూత్ జలోకియా. భూత్ అంటే డెవిల్, గోస్ట్ కదా. యా. నాకు ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయో తెలుసా? స్టార్స్. భోజనం అదిరిపోయింది. సూపర్. పార్టీ అదిరిపోయింది అనుకోండి. హలో, ఎక్కడి దాకా వచ్చింది సార్? సార్ ట్రై చేస్తున్నాను నేను. అరే ఏం ట్రై చేస్తున్నారండి? మా సార్ కూడా అంటున్నారు అసలు మాధవ్ సీరియస్ గా ఉన్నాడా లేదా అని. మీకు ఫోకస్ కమిట్మెంట్ లేదు అంటున్నారు. ఈ కాంట్రాక్ట్ ఇస్తే తను కంప్లీట్ చేస్తాడని అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? ఇలా చూడండి, అలాంటిదేమీ లేదు. డబ్బు అరేంజ్ చేయడంలో కొంత సమయం పడుతుంది కదా. యా ఆఫ్ కోర్స్. మీరు మీ ఫాదర్ ఇన్ లాతో మాట్లాడతారని చెప్పారు కదా, రైట్? చూడండి, ఫాదర్ ఇన్ లాతో నేను మాట్లాడాను, కానీ ఆయనకు కూడా కొంచెం టైం పడుతుంది కదా. చూడండి, ఇంత డబ్బును ఒకేసారి ఆర్గనైజ్ చేయాలంటే ఫాదర్ ఇన్ లా అయినా సరే, ఇంకొకరైనా సరే. నేను కాసేపు తర్వాత ఫోన్ చేస్తాను. రియల్లీ మాధవ్, నువ్వు నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయిందా? హౌ కుడ్ యు డూ దిస్ మాధవ్? వాళ్ళు నిజమే చెప్పారు.
నిన్ను పెళ్లి చేసుకోవద్దని, బట్ నేనే పిచ్చిదాన్ని. ఎక్కడికి వెళ్తున్నావు? ఏట్లోకి. మామ్, నాన్న రియాక్షన్ ఏంటి? ఇంకేం రియాక్షన్ ఉంటుంది? అదే అరిగిపోయిన రికార్డ్ లాగా, నాకు వేరే దారి లేదు అది ఇది అని. ఆయన ఎప్పటికీ మారరమ్మా. అండ్ యూ ఆల్సో నో దాట్. ఇప్పటికే టైం ఉంది, జస్ట్ డిసైడ్. ప్రియా, మాధవ్, నువ్వు హలో. హే రంజిత్, వేర్ ఆర్ యూ? మేము దర్శనం పూర్తి చేసుకున్నాం, కామాఖ్య టెంపుల్కి వెళ్తున్నాం. నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి? రాత్రే మీరు కూడా వస్తా అని చెప్పారు. శుక్రేశ్వర్ టెంపుల్లో మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు ఎక్కడున్నారు? ఓ, నేను ఇప్పుడే లేచాను. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ ఫర్గాట్. మీరందరూ అక్కడికి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని కామాఖ్య టెంపుల్లో కలుస్తాను. దట్స్ ఫైన్, సీ యూ. అసలు నాకేమైంది? You guys carry on. I'm with my cousin and her family. Okay. పంతులు గారు నమస్కారం. నమస్తే. ఈయన ఇక్కడ ప్రధాన అర్చకులు. నమస్కారం. ఈవిడ నా కజిన్ ప్రియా. నమస్కారం. వీళ్ళు తన ఫ్యామిలీ. ఇదిగో తీసుకోండి, అర్చన కోసం పూజ చేయించుకోండి. పంతులు గారు, మీరు తప్పుగా అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగండి. అడగొచ్చా? నేను ఎక్కడో చదివాను, ఆ శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు ఆవిడ అది యోని ఇక్కడ పడింది అంటారు. మీరందరూ దానికే పూజ చేస్తారా? ఇస్ దట్ రైట్? అవును, సతీదేవి యొక్క అంగం ఈ ప్రాంతంలో పడిందన్నమాట నిజమే. అందులో నీరు ఉంటుంది. ఆషాఢ మాసంలో ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారు బహిష్టిగా ఉండే సమయం వచ్చినప్పుడు అందులో వచ్చే నీళ్లు ఎర్రగా మారతాయి. ఎర్రగా మారతాయి? అవును. రండి, మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ శక్తులకి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ ఈ గుడికి పక్కన దశ మహావిద్యల గుళ్ళు కూడా ఉన్నాయి. అందులో మొదటిది మహాకాళి గుడి, తర్వాత తారామాత గుడి, భువనేశ్వరి దేవి, చిన్నమస్త, భైరవి మాత గుడి, ధూమావతి దేవి, బగళాముఖి దేవి ఆలయం. ఈ 7 గుళ్ళు అటువైపున ఉన్నాయి. వాటిలో 3 కమల,
మాతంగి ఇంకా త్రిపుర సుందరి ఈ 3 ఈ గుడి లోపలే ఉన్నాయి. రండి మనం దర్శనం చేసుకుందాం. ఇటువైపు. జై మాత. ఇది రాజశ్యామల దేవి హోమం. మీ పేరులతో కూడా బుక్ చేశాం. ఇక్కడ హోమంలో భార్యాభర్తలిద్దరూ కలిసి పాల్గొంటారు. మనం చేయించుకుందామా? పర్లేదు, నువ్వు చేయించుకో. నువ్వు కూడా కూర్చోలు ప్రియా. తను చేయించుకుంటాడు. భర్త ఇంకా కొడుకు విజయం వెనుక భార్య లేదా తల్లే ఉంటారు ప్రియా. భార్య ధైర్యం, తల్లికుండే నమ్మకమే వీళ్ళ విజయాన్ని నిర్ణయిస్తాయి ప్రియా. ఈ ప్రపంచమంతా వాళ్ళని వదిలేసినా వాళ్ళు మాత్రం వదలకుండా ప్రయత్నిస్తారు. పంతులు గారు, నాకొక విషయం మాత్రం అర్థం కావట్లేదు. దేవుడు ఒక్కడే, అది మీరు ఒప్పుకుంటారు. ఆత్మ ఒక్కటే, మరి మనం వేరే వేరే రకాల పూజలు ఎందుకు చేస్తాం? ఏ పూజకైనా మూలం మాత్రం భక్తి అవుతుంది. భక్తి యొక్క పరమానందం నవరసాల్లోని ఏ భావం నుంచైనా కలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది అందమైన గుళ్లలో కూర్చొని అగరబత్తుల సువాసనల మధ్య ప్రేమ భావంతో భగవంతుని స్మరిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళందరూ శృంగార రసంతో భగవంతుణ్ణి పూజిస్తున్నారని. అలాగే ఇంకొంతమంది బీభత్సం, భయానకం, వీర రౌద్ర లాంటి రసాలతో భగవంతుణ్ణి పూజిస్తారు. అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఏదో ఒక విధంగా భగవంతుడి వైపుకి మళ్లడమే సనాతన ధర్మం యొక్క ప్రథమ లక్ష్యం. దానికి ప్రజలు వాళ్ళకి అనుకూలమైన పద్ధతుల్ని వెతుక్కుంటారు. నమస్కారం. నమస్కారం. బాబాజీ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అడగండి. మీరెప్పుడైనా దేవుణ్ణి చూసారా? లేదు లేదు. కానీ మీకు దేవుడు అనుభూతిలోకైతే వచ్చుంటాడు. లేదు. కానీ మీరు ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తారనే నమ్మకం ఉంది. లేదు. బాబాగారు, మీరు దేవుణ్ణి చూడలేదు, మీ అనుభవంలోకి రాలేదు, చూస్తామనే నమ్మకం కూడా లేదు. ఈ హోమాలు, పూజలు ఇవన్నీ ఎందుకు? ఏమీ లేదు. లేదంటే ఏంటర్థం? ఏమీ లేదు అంటే మన కలల్ని సాకారం చేసుకోవటం, వాటిని అనుభూతిలోకి తెచ్చుకోవటం, దీన్నే భగవంతుడు అని అంటారు. నేనైతే అదే నమ్ముతాను. కానీ ఇప్పుడే ఏమీ లేదన్నారు, అంటే దేవుడనేవాడు లేడు కదా? లేదు. మరి ఇవన్నీ ఎందుకండి? మీ దగ్గర బంగ్లా ఉంది, బండి ఉంది, చాలా డబ్బులున్నాయి. అవును. ఇవన్నీ సంపాదించటానికి మీరు నిజంగా ఎంతో కష్టపడుంటారు. అవును. మీ వాంఛల్ని తీర్చుకోవటం కోసం ఇంకా మీరు కష్టపడతారు. మరి ఏదో ఒకరోజు మనందరం పైకెళ్ళిపోయే వాళ్ళమే. అందుకే కదా బ్రతికుండగానే వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ సెల్స్. బాబా గారు, అన్నీ చేయాలి కదా, ఏదో ఒక రోజు అందరం కూడా. మీకు త్వరలోనే అర్థమవుతుందిలేండి. భౌతికమైన విషయాలు అవి నిరంతరమైనవి కావులేండి. పూజలు, పునస్కారాల వల్ల అవి అనుభవంలోకొస్తాయి. ఇక అవే నిరంతరమైనవి. జై మా, జై మా, జై మా.
ఆ సాధు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. ఆయన చెప్పింది నేను ఒప్పుకోలేను కానీ బట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ప్రియాతో మాట్లాడిన తర్వాత దాని పర్యవసానం ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. కానీ ఈ యాత్ర కొనసాగించాలన్న నా కోరిక గొడవ పెంచకుండా అయితే నన్ను ఆపింది. ఇక మా తర్వాత డెస్టినేషన్ గయా. మేము అక్కడికి బయలుదేరాం. Are you okay? Yeah, I'm good. Sure. Yes. మాధవ్, నిజం చెప్పు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఎందుకంటే అర్థం ఏంటి? మనం తీర్థయాత్రకు వెళ్తున్నాం. ఫ్యామిలీతో వెళ్లకుండా మరి ఇంకెవరితో వెళ్తాను నేను? Pranav, if you don't mind, can I ask you something? Sure. Is it about your parents? What about them? సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇఫ్ పేరెంట్స్ గెట్ అలాంగ్ వెల్ దాని ఎఫెక్ట్ వాళ్ళ పిల్లల మీద ఉంటుంది. నేను అవన్నీ ఏమి పట్టించుకోను. ప్రియా, నేను నీ నమ్మకాన్ని కోల్పోయానన్న విషయం నాకు తెలుసు. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ ఫర్ దట్, నా ప్రపంచం నువ్వు వేరు కాదు. యా రైట్. లుక్ ప్రణవ్, నేను చూసిన దాన్ని బట్టి దే బోత్ వెరీ నైస్ పీపుల్ అండ్ జస్ట్ దట్ ఐ థింక్ దే ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్. వాళ్ళిద్దరిని అసలు ఏది ఒకటిగా ఉంచుతుందో నాకు తెలియట్లేదు. ఆయన ఏదో ఒక రోజు తప్పక సక్సెస్ అవుతారని అమ్మకిచ్చే హోప్సే ఒకటిగా ఉంచుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. హీ వాజ్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్. పిల్లలందరికీ వాళ్ళ నాన్న హీరోగా ఉంటాడు, బట్ నాట్ ఇన్ మై కేస్. అదంతా నా దురదృష్టం. అండ్ యువర్ మామ్? సహిస్తుంది. టాలరెన్సా లేక పేషెన్సా అని ఐ డోంట్ నో. Sir, your rooms are ready. ఓకే రైట్. Here your room key. థ్యాంక్ యూ. Ma'am, your room key. థ్యాంక్ యూ. అండ్ ఫర్ ద కిడ్స్? Sir, మీరు గైడ్ కోసం అడిగారు కదా? Yeah. He is available today. ఓకే గ్రేట్. నమస్తే మేడం. నమస్కారం. మై సెల్ఫ్ రామదాస. ఐ ఆమ్ ద బెస్ట్ గైడ్ ఫర్ యూ. ఐ కెన్ స్పీక్ ఇన్ తమిళ్, తెలుగు, మరాఠీ, ఒరియా అండ్ బెంగాలీ. ఓ, మరి హిందీ మాట్లాడడం వచ్చా? అరే, హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కదండి. నాకు మామూలు హిందీ కాదు, యూపీ హిందీ, బొంబాయి హిందీ, హైదరాబాద్ ఏం హిందీ. మాట్లాడినా అర్థమయ్యేటట్టు మాట్లాడండి చాలు. సరే సార్, మిమ్మల్ని రేపు మంగళగౌరి గుడికి తీసుకెళ్తాను. అక్కడ పిండ ప్రదానం చేద్దురు గాని ఆ తర్వాత విష్ణుపాదం, విష్ణుగయ, బుద్ధగయ, ఇంకా ఫాల్గుండి కూడా చూపిస్తా. మాధవ్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద కీ? యా. గుడ్ నైట్. సారీ, మేము అక్కడికి రావాలనుకోవడం లేదు. మంగళగౌరి దర్శనం చేసుకోవాలి. ఓకే సార్, అదే చేసుకుందాం. మరైతే రేపు ఉదయం వస్తారుగా? ష్యూర్ సార్. మీరు పిండ ప్రదానం చేయరా? వాట్స్ సో స్పెషల్ అబౌట్ ఇట్? ఈ ప్లేస్ నిజంగా చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది. లవ్లీ స్టోరీస్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ పర్సనల్ ఫర్ మీ. తన రీసెర్చ్కి హెల్ప్ అవుతుంది, ఇంకా పర్సనల్ కూడా. సో వై నాట్? సరే అయితే మనం తర్వాత కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ నైట్. ఐల్ సీ యూ టుమారో. యా. కాసేపట్లో రూమ్కి ఇస్తారు. పద ప్రణవ్. నేను కాసేపు ఆగొస్తా.
షూర్, లేట్ చేయకు. రేపు ఉదయం త్వరగా వెళ్ళాలి. నాకు చాలా సర్ప్రైజ్గా ఉంది. మీరు మాతో కలిసి ఈ గుళ్ళని చూస్తున్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన మీరు ఇది కాకుండా ఇంకేదైనా చేస్తూ ఉండొచ్చు కదా, కానీ మీరు చేయట్లేదు. దట్స్ అమేజింగ్. బట్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ గయా? లైక్ వాట్ ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్? డోంట్ టెల్ మీ. గయాసురుడి గురించి నిజంగానే నువ్వు ఎప్పుడూ వినలేదా? ఓకే, సో ఐతిహ్యం ఏంటంటే గయాసురుని వధించినప్పుడు అతని శరీరం గయ నుంచి పీఠాపురం వరకు పడింది. అందుకే అతని తల గయలో ఉంది. అందుకే దీన్ని శిరోగయ అంటారు. శిరోగయ నుంచి మనం గనక పిండ ప్రదానం చేస్తే డైరెక్ట్గా పూర్వీకులకు వెళ్తుంది. ఇన్ఫాక్ట్ పురాణాల ప్రకారం కూడా ఇక్కడ దేవుళ్ళైన రాముడు, లక్ష్మణుడు కూడా ఇక్కడ పిండ ప్రదానం చేశారు వాళ్ళ నాన్నగారు దశరథుడి గురించి. అది మాత్రమే కాకుండా గయాసురుడి నడుము భాగం జాజ్పూర్లో ఉంది, ఇంకా పాదాలు పీఠాపురంలో ఉన్నాయి. ఇవన్నీ అసలు మీకెలా తెలుసు? ఎలా? వావ్! ఐ గెస్ ఐఎమ్ జస్ట్ అ క్యూరియస్ గాయ్. నాకేదైనా నచ్చితే లోతుగా వెళ్లి పరిశీలించి నిజం తెలుసుకుంటూ ఉంటాను. నాకు స్పిరిచువాలిటీ అంటే ఇష్టం, గాడ్ అంటే ఇష్టం, రిలీజియన్ అంటే ఇష్టం. బట్ కానీ నేను చదివిన వాటినన్నిటినీ నమ్ముతున్నానని మాత్రం అర్థం కాదు. అప్పటి వరకు ఇవన్నీ కూడా ఒట్టి కథలే. లెట్స్ గో. ఓ ఓకే. సతీదేవిని ఖండించినప్పుడు అమ్మవారి వక్షస్థలం ఇక్కడ పడిందన్నమాట. లోపలికి వెళితే బాగా చీకటిగా ఉంటుంది. మనం శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి పూజలు చేస్తాం కదా. అమ్మవారి పూజ శ్రావణ మాసంలోనే చేస్తారు. అప్పుడు కట్టే రక్ష ఏదైతే ఉందో అది కేవలం రక్షణ మాత్రమే కాదు, సుఖ సంతోషాలకు కూడా అది ఒక ప్రతీక అన్నమాట. అది కట్టిన తర్వాత భార్యాభర్తల జీవితాలలో సుఖ సంతోషాలు ఖచ్చితంగా వర్ధిల్లుతాయి. రంజిత్, వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? కొద్ది సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో నేను మా నాన్నగారిని కోల్పోయాను. నేను గయకొచ్చి మా నాన్నగారికి ఈ పూజ చేయాలని మా అమ్మ నాతో ఒట్టేయించుకుంది. ఇక్కడ చేస్తే జీవితాంతం పూజ చేయక్కర్లేదు కదా అని నేను ఒప్పుకున్నాను. పైగా పాపం ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. ఏమంటారు పంతులు గారు? ఎవరి మరణం అయితే అప్రాకృతంగా జరుగుతుందో వారి ఆత్మకు శాంతి లభించదు. వారి ఆత్మ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఈ కర్మకాండ గయలో చేపించడం వల్ల వారికి ముక్తి లభిస్తుంది. ఇక వాళ్ళ ఆత్మకి స్వర్గప్రాప్తి లభిస్తుంది. చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారని వారు అంటున్నారు. సో మీ నాన్నగారు ఇంకెక్కడైనా పుట్టుంటారు. అలాంటప్పుడు ఈ పిండ ప్రదానం చేయాల్సిన అవసరం ఏంటి?
నాకు తెలీదు. నేను చెప్పనా? సార్, నేను బ్రాహ్మణుని కాదు, కానీ నేను గయలో గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈ 30 సంవత్సరాల్లో ప్రతిరోజు ఎవరో ఒకరు ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటారు. ఎవరో ఒక పంతులు దీనికి సమాధానం చెప్తారు. సమాధానాలు విని విని మీ ప్రశ్నకు సమాధానం చెప్పే స్థాయికి ఎదిగాను నేను. ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మీకు సహాయం చేసుంటే, అంటే ఎవరో తెలియకుండా ఏది ఆశించకుండా, దాని అర్థం ఎవరో ఒకరు మీ పేరు మీద పిండ ప్రదానం చేసి ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి పూర్వీకులు మీరే కూడా అయ్యుండొచ్చు. ఈ పిండ ప్రదాన విధికి సారాంశం అంటే ఇదే. అమ్మా, నేను ఈ యాత్రను ప్రారంభించినప్పుడు బాగుండడం అంటే అర్థం గెలవడం, డబ్బు, హోదా ఉండటమే అనుకున్నాను. ఇక అహంకారం గెలుపు, హోదా వలనే వస్తుంది. నాకిప్పుడు మంగళకరమైన నీ ఆశీస్సులు కావాలి. మిగతా విషయాలని కేవలం అస్తిత్వాన్నిస్తాయంతే, కానీ శాంతినివ్వవు. నా జీవితాన్ని సదా రక్షిస్తూ నన్ను ముందుకు నడిపిస్తావన్న నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ప్రణామం తల్లి. యా మాధవ్. హలో మావయ్య. ఎనీథింగ్ అర్జెంట్? అవును మావయ్య. అయినో నేను మీకు మాటి మాటికి ట్రబుల్ ఇస్తున్నాను, కానీ నేను నాకు ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇనఫ్ ఈస్ ఇనఫ్ మాధవ్. ఈ తీర్థయాత్ర వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడు మారుతావనుకుంటే నువ్వు అప్పుడు ఇదే చేస్తున్నావు. నాకు కరెక్ట్ అనిపించిందే నేను చేస్తున్నాను. జనాలందరూ చెప్పేది నిజమే. ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ సీకర్స్, నాట్ టీచర్స్. ఇక్కడ ప్రతి మనిషి దేన్నో ఒకదాన్ని వెతుకుతూనే ఉన్నాడు. కొంతమంది సత్యాన్ని అన్వేషిస్తున్నారు, కొంతమంది శాంతిని అన్వేషిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ చాలా తక్కువ మందికి మాత్రమే వీళ్ళ సంస్కృతి, దాని వైశిష్ట్యం గురించి తెలుసు. ఎన్నో తరాల నుంచి వింటున్నవే నిజమని నమ్మి అందరూ జీవితాన్ని గడిపేస్తున్నారు, ప్రశ్నలు కూడా అడగకుండా. రోడ్డు మీద నిలబడ్డ మూఢభక్తుడు, గుడిలో ఉన్న పూజారి ఏది చెప్తే అది నమ్ముతాడు. 49 ఏళ్ల చదువుకున్న మాధవ్ సూరి లాంటి వ్యక్తి కూడా అదే కేటగిరీలోకొస్తారు. అతను శాంతిని అన్వేషిస్తున్నాడు, కాని ఎక్కడైతే ఆ శాంతిని వెతుకుతున్నాడో దాని గురించి అతనికేమీ తెలీదు. బోధ్గయ లాంటి ఒక హిస్టారిక్ మరియు స్పిరిచువల్ ప్లేస్ గురించి కూడా నాలాంటి నాస్తికుడి ద్వారానే అతను తెలుసుకున్నాడు. కానీ నేను నా అన్వేషణలో చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ఈ యాత్ర వల్ల వాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. మనిషిని అన్వేషించేట్టు చేసేదే ఇండియా ఏమో.